అందరికీ నమస్కారం. నిత్యం పూజ చేసుకోడానికి లేదా వ్రతాలకి మనం పువ్వులను సేకరిస్తాము. పూజకి పువ్వులు ఎలా కొయ్యాలో, ఏ సమయంలో కొయ్యాలో కూడా మన శాస్త్రంలో ఉంది. దీని గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడైతే మనం పూజకి పువ్వులు కోయాలి అనుకున్నామో, ఆ పువ్వుల మీద తుమ్మెదలు, పురుగులు, పక్షులు ఏవి వాలకుండా, అలాగే పూర్తిగా సూర్యోదయం కాకుండా అలాగని రాత్రి పువ్వులు కోయకూడదు. రాత్రి చెట్టుని ముట్టకూడదు. బాగా సూర్యుడు వచ్చేసిన తర్వాత కూడా కోయకూడదు. పువ్వులు కోయడానికి సూర్యోదయానికి కొద్ది నిమిషాల ముందు సమయం ఉంటుంది. ఆ సమయంలోనే మనం పువ్వులను కోయాలి. మళ్ళీ ఇంకొక వాటి చేత దూషితం కారాదు. అంటే ఒక తుమ్మెద వచ్చి ఆ పువ్వుల మీద వాలకూడదు. ఆ పువ్వులకి పురుగులుండకూడదు. పురుగులు లేని పువ్వులు, పురుగులు తినేసి రెక్కలు అవి చిల్లులు లేకుండా వాడిపోకుండా ఉన్న పువ్వులని మాత్రమే జాగ్రత్తగా ఏరుకొని పూజకు ఉపయోగించాలి. చాలామంది ఇలా పూజకి పువ్వులు సేకరించడం, వాటిని ఒక్కొక్కటి ఏరడం, వాడిపోకుండా చూసుకోవడం, ఇవంతా చాలా టైమున్న ప్రాసెస్. ఇవన్నీ చెయ్యలేము. పూజ ఒక్కటే ముఖ్యం కదా అనుకుంటారు. కానీ పూజ ఒక్కటే కాదు. పూజకు సమర్పించుకోవడానికి, సమకూర్చుకోవడం కూడా ఒక తపస్సే. పూజ చేయడానికి పువ్వులు కోయడం దగ్గర నుంచి, పూజ గది శుభ్రం చేసుకోవడం ఇవన్నీ కూడా పూజలో భాగమే. కాబట్టి పూజకు పువ్వులెలా కోయాలి? ఏ సమయంలో కోయాలి? ఎలాంటి పువ్వులు కోయాలి? ఈ విషయాలన్నీ మన శాస్త్రంలో చెప్పినవే. ఇవన్నీ గుర్తుపెట్టుకొని వీటిలో మాధుర్యాన్ని తెలుసుకుంటారని కోరుకుంటూ, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.